హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అనంత్తో రోజా పెళ్లి తప్పించాలంటే తనే రోజాని రహస్యంగా పెళ్లి చేసేసుకుంటాడు విజయ్. తెలివి వచ్చిన అనంత్ తను ఇంత మత్తుగా పడుకొని రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లకుండా చేసింది విజయే అని తెలుసుకుని విజయ్తో ఘర్షణ పడి వేణుగోపాలరావు గారి ఇంటికి వెళ్ళిపోతాడు. రోజాతో కలిసి జరిగింది చెప్పి క్షమార్పణ అడగాలని విశ్వప్రయత్నం చేస్తాడు. కానీ రోజా కలవదు. ఇంతవరకైతే విన్నాం కదా, ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. అనంత్ పట్టుదలగా రోజాని ముఖాముఖి కలిసి మాట్లాడే క్షణాల కోసం సర్వం విస్మరించి ఎదురు చూడసాగాడు. రోజాకి బాధ కలిగింది, చాలా బాధ కలిగింది. ఎంతో గాయపడితే తప్ప ఇలా చేయదు. రోజా మనసు నొప్పించాననే వ్యధతో అతని మనసు విలవిలలాడిపోతోంది. రోజా ఒకసారి కూరగాయల దుకాణం దగ్గర కనిపించింది. అతను చూసి రోజా అని పిలిచి దగ్గరకు వచ్చే లోపల రివ్వున మాయమై జనంలో కలిసి వెళ్ళిపోయింది. చివరికి ఒకరోజు రోజా పంచదార కోసం క్యూలో రేషన్ షాప్ ముందు నిలబడి ఉండగా చూశాడు అనంత్. ఆడవాళ్ల క్యూలో అటువైపుగా ఉన్న రోజా అనంత్ని గుర్తించలేదు. అనంత్ పంచదార షాపుకి ఎదురుగా ఉన్న బట్టల షాపుకి వెళ్ళి క్యూని ఒక గంట గమనిస్తూ తనకి అవసరం లేని జేబు రుమాళ్ళు, టైలు కొనసాగాడు. దాదాపు గంట తర్వాత క్యూ తిరిగింది. రోజా నిలబడి అలసిపోయిన దానిలా పంచదార తీసుకుని ముఖాన పట్టిన చెమటని తుడుచుకుంటూ బయటకి వచ్చింది. యువతలకి వచ్చి పరధ్యాసగా నడుస్తున్న రోజా వెనక నుంచి గబగబా వచ్చి తనని కలుసుకుంటున్న అనంత్ని గమనించనేలేదు. వెనక నుంచి ఉన్నట్టుండి రోజా అన్న పిలుపు వినగానే ఉలిక్కి పడుతూ తిరిగి చూసింది. అనంత్ చటుక్కున రోజా చేతిలోని పంచదార సంచి లాక్కున్నాడు. ఇదేం పని? కళ్ళల్లో కోపం ప్రతిఫలిస్తుండగా అంది. నువ్వు నా మాట కొంచెం వినాలి రోజా, బ్రతిమిలాడుతున్నట్టుగా అన్నాడు అనంత్. ఇప్పటికీ విన్నది చాలు, ఇంక వినే ఓపిక నాకు లేదు. ఆగ్రహంతో కాకుండా నిస్సహాయంగా అంది రోజా. మనం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మంచి స్నేహితులుగానే ఉంటాం అని ఎన్నోసార్లు చెప్పలేదు నువ్వు? చెప్పాను, చాలాసార్లు చెప్పాను. కానీ నీతో స్నేహం చేసేటంత తాహత్తు నాకు లేదు అని తెలుసుకున్నాను. దయ ఉంచి నువ్వు ఈ రోడ్డు మీద గొడవ చెయ్యవద్దు. ఆ పంచదార ఇలా ఇవ్వు, చేయి చాచి అంది రోజా. అనంత్ అవసరమైన వస్తువుని పట్టుకున్నట్టుగా పంచదార సంచిని వెనక్కి దాచుకున్నాడు. నేనివ్వను, నువ్వు నా మాట విని తీరాలి. ఎంతో దూరం కూడా వద్దు, ఇక్కడే 4 అడుగులు నాతో వేశావంటే ఈ పక్క సందులోనే నా స్నేహితుడి గది ఉంది. నేను ప్రస్తుతం భోజనానికి వెళ్ళే టైం తప్ప మిగతా సమయం అంతా అక్కడే గడుపుతున్నాను. ఆ గది తాళం చెవి నా దగ్గరే ఉంది. పద వెడదాం. రోజా రానన్నట్టు తల ఊపింది. నువ్వు వచ్చి తీరాలి రోజా. నీతో ఈ సంవత్సరంన్నర పరిచయంలో నేనెప్పుడూ దేనికి పట్టుదల పట్టలేదు. ఎప్పుడు నీ మాటకి విలువ ఇచ్చాను తప్ప నా మాట మన్నించమని కోరలేదు. రోజా, ఇది నడిరోడ్డు అయిపోయింది. నాకు భయం లేదు గాని నలుగురు చూసి నవ్వుతారని, నువ్వంటావని, సిగ్గుపడతావని శంకించాను. లేకపోతే నీ పాదాలు తాకి క్షమార్పణ కోరుకోవాలని ఉంది. వద్దు వద్దు, అలాంటి మాటలు మాట్లాడకు. ఈ వారం రోజుల నుంచి నా మనసెంత రంపపు కోత అనుభవిస్తుందో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు రోజా. నన్ను క్షమించు అనంత్, క్రిందకు చూస్తూ అంది రోజా. నిన్ను క్షమార్పణ కోరడానికే నా ఈ అవస్థంతా. నీ మీద నాకేం కోపం లేదు. ఉందో లేదో నాకు తెలుసు. నువ్వు కోపం లేదంటే నా అపరాధం నేను ఊహించిన దానికంటే రెట్టింపు ఉండి ఉంటుందని నా ఉద్దేశం. అనంత్, అదుగో అప్పుడే అంతా చూస్తున్నారు. ప్లీజ్ నన్ను వెళ్ళని. నా మాటలు నువ్వు పూర్తిగా వింటే తప్ప నేను ఈ సంచి ఇవ్వను. పంచదార లేకుండా నువ్వు ఇంటికి వెళ్ళలేవు. మీ అత్తయ్య నోరు ఎలాంటిదో నాకు తెలుసు. రోజా కోపంగా చూసింది. ఆ కోపం అంతలోకే నిస్సహాయంగా మారింది. భరించలేని దానిలా, నువ్వు మీ అన్నయ్య ఎంతకైనా తగుదురు పద అంది. గుడ్, అలా మంచి పిల్లలా బయలుదేరు. విజయ్ సంగతి నా ముందు ఎత్తకు అన్నాడు. కానీ అతను ఆశించినట్టుగా రోజా ఏమయ్యింది అని అడగలేదు. అనంత్ చెప్పినట్టే ఆ గది ఎక్కువ దూరం లేదు. 5 నిమిషాల్లో వచ్చారు. అనంత్ పంచదార సంచిని ఓ చేత్తో పట్టుకునే తాళం తీశాడు. రోజా లోపలికి వచ్చింది. చిన్న గది, చూడగానే బ్రహ్మచారి కొంప అని తెలిసేలా ఉంది. గదంతా నానా చిందరవందరగా ఉంది. అనంత్ పంచదార సంచి తీసుకువెళ్ళి అల్మారాలో పైన పెట్టి అల్మారా దగ్గర నిలబడ్డాడు. త్వరగా చెప్పు అంది రోజా. అనంత్ 2 చేతులు జోడించాడు. నన్ను మనస్ఫూర్తిగా క్షమించు రోజా అన్నాడు.
ఇంత క్రితమే చెప్పాను నీ మీద నాకేం కోపం లేదని అంటే సరిపోదు. నువ్వు మనసు విప్పి మామూలుగా మాట్లాడటమే కోపం లేదనడానికి నిదర్శనం. అది అసంభవం అనంత్. మాట్లాడినా నేను ఇదివరకు రోజాని కాలేను. నువ్వు బాధపడ్డా సరే, నాలో ఏదో మార్పు వచ్చింది. దాన్ని దాచి నటించడం నాకు చేత కావటం లేదు. నీ ముందు అసలు కుదరదు. అనుభవాలు ప్రతి మనిషిని కొంత మారుస్తూ ఉంటాయి రోజా. నాలాంటి అనుభవాలు ప్రపంచంలో ఇంకే ఆడపిల్లకి వద్దు. క్రింద పెదవి పళ్లతో గట్టిగా నొక్కిపడుతూ అంది. అనంత్ సమాధానం చెప్పలేదు. రోజా తల తిప్పి వీధిలోకి చూస్తూ నిలబడింది. 2 నిమిషాలు తదేకంగా రోజా వైపు చూసిన అనంత్, అవును నిజమే, నీలో చిలిపితనం పోయింది. నువ్వు చాలా చిక్కిపోయావు. రోజా సమాధానం చెప్పలేదు. రోజా వైపు రెప్పవాల్చకుండా పరీక్షగా చూస్తూ అన్నాడు అనంత్. రోజా, నీ మనసులో ఇంకేదో బాధ ఉంది. అది నీ మనసుని గలిబిలి చేస్తోంది. ఆ బాధ మన పెళ్లికి అవాంతరం వచ్చిందని మాత్రం కాదు. ఎందుకంటే ఆలోచనగా చూస్తూ తనకి తాను చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు. పెళ్లి తప్పిందనే బాధ అయితే ఈ పాటికి నా మీద మండిపడి జన్మలో ఇక నా మొహం చూడనని నాతో తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయి ఉండేదానివి. నీ స్వభావం నాకు తెలుసు. ఏమైంది రోజా? ఎప్పుడూ లేంది నీ కళ్ళల్లో మూగవేదన కనిపిస్తోంది. రోజా చటుక్కున తల తిప్పి ఇటువైపు చూసింది. ఆ కళ్ళ నీళ్ళని బలవంతంగా నిగ్రహించుకున్నట్టు రెపరెపలాడుతున్నాయి. అనంత్, నేను వెళ్తాను అంది. అనంత్ 2 అడుగులు వేసి దగ్గరగా వచ్చాడు. రోజా, నిజం చెప్పు. ఏమిటి నీ మనసులోని దిగులు? డబ్బేమైనా కావాలా? రోజా హఠాత్తుగా 2 చేతులు జోడించి నమస్కరించింది. 1 పైసా కూడా వద్దు. నేను చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాను. నా మాట నమ్ము. ఆ పంచదార ఇటివ్వు. ఇచ్చేస్తాను, ఇప్పుడే ఇస్తాను. నిన్నిక్కడ నిలబడమని 1 నిమిషం కూడా బలవంతం చేయను. కానీ ఈ 1 మాటకి జవాబు చెప్పు. విజయ్ నిన్ను ఏమైనా అవమానించాడా ఆ రోజు? రోజా మళ్ళీ చటుక్కున తల తిప్పి వీధి వైపు చూడసాగింది. చెప్పు రోజా, ఏమన్నాడు నిన్ను? ఏమంటాడు? ఏమనలేదు. కంఠం వణకకుండా ఉండడానికి రోజా చాలా శక్తి కూడా తీసుకోవలసి వచ్చింది. మరి ఇంట్లో ఏమైనా కష్టంగా ఉందా? చెప్పు రోజా. నాకేది తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం స్పష్టంగా తెలుసు. ఈ ప్రపంచంలో మనసు విప్పి చెప్పుకోవడానికి నేను తప్ప ఇంకెవరూ లేరని నా ఉద్దేశం. నా ఊహ తప్పంటావా రోజా? అనను అన్నట్టుగా రోజా తల అడ్డంగా తిప్పింది. ఏమైంది నీకు? నీ బాధలో పాలు పంచుకోలేని నా జీవితం చాలా వృధా అనిపిస్తోంది. ఇదే నేనైతే నాకు కాస్త బాధ కలిగిన మొట్టమొదట నీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చి ఉండేవాడిని. నేను అతిశయోక్తిగా మాట్లాడడం లేదని నీకు తెలుసు. అనంత్, నీకెలా చెప్పను నేను? రోజా ఒక్కసారిగా 2 చేతుల్లో ముఖం దాచుకుంది. ఉరికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోందని గ్రహించిన అనంత్ మెల్లగా వెళ్ళి వీధి తలుపులు దగ్గరగా వేసి అక్కడే నిలబడి అడిగాడు. అతని హృదయంలో కలిగిన జాలి, సానుభూతి అతని కళ్ళల్లో ప్రతిఫలిస్తున్నాయి. అతని స్వరం స్నేహపూరితంగా ఉంది. చెప్పు రోజా, చెప్పేయ్. బాధ అనేది ఎప్పుడూ దిగమింగకూడదు. దిగమింగితే అది మహా అగ్నిలా మనల్ని సమూలంగా దహించి వేస్తోంది. పోనీ ఈ ఒక్కటి చెప్పు. నేను నీకు ఏం సాయం చేయగలనో చెప్పు. నేనేది చేయకున్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు కనిపించకు. నా నుంచి దూరంగా వెళ్ళిపో. రోజా హతాశుడైనట్టుగా చూశాడు. నువ్వు వెళ్ళిపోయే ముందు, నా జీవితం నుంచి నిష్క్రమించే ముందు నాకేదైనా ఉద్యోగం లాంటిది చూపించు అనంత్. ఉద్యోగమా? నీకా? రోజా కళ్ళ నీళ్ళని చేత్తో గట్టిగా తుడిచేసుకుంటూ తలెత్తుతూ అడిగింది. అవును, ఏదైనా సరే. నా కాళ్ల మీద నేను నిలబడగలిగేది. నేను మా అమ్మ ఇంకెవరి మీద తిండి బట్ట కోసం ఆధారపడకుండా మా జీవితాలు వెళ్ళిపోగలిగేది. కానీ నీ సందేహం నాకు తెలుసు. నాకు డిగ్రీలు లేవనేగా? లేవు, కానీ నేను వంట బాగా చేయగలను. ఇల్లు నీట్గా ఉంచగలను. పిల్లల్ని చూడగలను. పిల్లలకి కాస్తో కూస్తో చదువు చెప్పగలను. ఇంట్లో ఏమైంది రోజా? ఏం కాలేదు. కానీ అవడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఆర్థికంగా మా స్వశక్తి మాకుంటే అత్తయ్య, మామయ్య ఎన్నాళ్ళైనా ఆ ఇంట్లో ఉండనిస్తారు. చందు అరెస్ట్ అవడంతో అత్తయ్య ఏ క్షణంలోనైనా పేలిపోయే అగ్నిపర్వతంలా ఉంది. అలాంటి అవమానం పడకుండా జాగ్రత్త పడాలని నా తపన. నేను ఆర్థికంగా కొంత శక్తిని సంపాదించుకోగలిగితే నాకు చాలా శాంతి లభిస్తుంది. నేను ప్రయత్నిస్తాను రోజా. ఈ ఒక్క సాయం చేశావంటే
నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఉద్యోగం అంత అవసరమా నీకు ఇప్పుడు? అవును, చాలా అవసరం. ఒక వయసు వచ్చిన తరువాత ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జీవితంలో ఏదో రకంగా స్థిరపడడం చాలా అవసరం అనంత్. ఆ స్థిరత్వం లేకపోతే అందులో ఆ మనిషి స్వభావం అతి సున్నితమైతే చాలా కష్టం. ఆ మనసు పడే బాధ చెప్పలేనిది. నీ బాధ నాకు అర్థమయ్యింది. నేను ఒప్పుకుంటున్నాను కూడా. కానీ రోజా, నేను ఆ రోజున ఏ పరిస్థితుల్లో రిజిస్ట్రార్ ఆఫీసుకి రోజా 2 చేతులు చాచి వారిస్తున్నట్టుగా అడ్డుపెట్టింది. దయ ఉంచి నా మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా, నాకు నీ మీద ఏ కాస్త అభిమానం మిగలాలన్నా నువ్వా ప్రసక్తి ఎత్తొద్దు. రోజా, జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని గురించి మనం ఇప్పుడే కాదు ఎప్పుడూ చర్చించవద్దు. అనంత్ ఎర్రబడిన ముఖాన్ని దించుకొని నేలవైపు చూస్తూ నిలబడిపోయాడు. ఇంక నేను వెడతాను అనంత్. చాలా ఆలస్యమయ్యింది. నేను పంచదార తీసుకువెళ్ళాలి. అత్తయ్య కాఫీ తాగాలి. ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. అనంత్ మెల్లగా అల్మారాలో నుంచి పంచదార సంచి తీసి తెచ్చి ఇస్తూ, రేపు ఒకసారి నాతో వస్తావా రోజా అన్నాడు. ఎక్కడికి? ఎక్కడికైనా సరే. నాకేమిటో చాలా గాబరాగా ఉంది. నీతో మళ్ళీ మాట్లాడితే గానీ బ్రతకలేను అనిపిస్తోంది. లాభం లేదు అనంత్, నేను రాను. ఎందుకని రోజా? ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించుకునే మార్గాలు కఠినం కావచ్చు. మనం ప్రయత్నించిన అదృష్టం తోడు రాకపోతే కలిసి రాకపోవచ్చు. కానీ గౌరవ ప్రతిష్టలు అనేవి ఉన్నాయి. అవి సంపాదించడం కష్టం కాదు. మన చేతుల్లోనే ఉంది అంతా. నేను ఇన్నాళ్ళు మూర్ఖంగా వాటిని కాలదన్నాను. ఏ ఆధారం లేని ఆడపిల్ల గౌరవ ప్రతిష్టలు సృష్టించుకుంటే ఈ సమాజం ఇంత కర్కశంగా ఉండదు. పైనుంచి కాస్తో కూస్తో అండగా నిలుస్తుంది కూడా. అనంత్ అర్థం కాని వాడిలా చూశాడు. ఏం మాట్లాడుతుంది రోజా? గౌరవ ప్రతిష్టలు, సమాజం గురించి భయభక్తుల? ఎప్పుడూ లోకాన్ని గురించి వెక్కిరించి హేళన చేసి హాస్యం పట్టించి నిర్లక్ష్యంగా మాట్లాడే రోజాయేనా ఈ మనిషి? అనంత్ ముఖ కవళికలను బట్టి అతని ఆంతర్యం గుర్తించిన దానిలా నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అంది రోజా. నేను చెప్పానుగా చాలా మారానని. ఇక నేను వెడతాను. మరి ఉద్యోగం లాంటిదేదైనా దొరికితే సరాసరి ఇంటికి వచ్చి మామయ్యతో చెప్పేయ్. రోజా వెళ్ళిపోయింది. అనంత్ మనసు 1000 ముక్కలు అయినట్టుగా ఉంది. రోజా మనసు గాయపడింది. చాలా తీవ్రంగా గాయపడింది. సుఖంలో ఉన్నవారి కంటే కష్టాలు పడుతున్న వాళ్లే ఎక్కువ వేదాంతం మాట్లాడతారు. ఈ గాయం మానే వరకు రోజా సరిగ్గా తనతో మాట్లాడదు. చీచి, ఏం చేశాడు తను? రోజాకి ఏవేవో ఆశలు కల్పించి ఆకాశంలోకి తీసుకువెళ్ళి అక్కడ నుంచి ఒక్కసారిగా కిందకి తోసేశాడు. ఆ రోజు తను వాగ్దానం చేసినట్టు రోజాని పెళ్ళాడలేకపోవడం చాలా దురదృష్టం. రోజా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. అంటే అలాంటిది ఏదైనా దొరికితే ఇక తన మొహం కూడా చూడదు. రోజాకి తనే ఉద్యోగం చూపించాలి. తన ద్వారానే రోజా కోరుకునే ఆధారం లభించాలి. రోజా నిశ్చింతకి తనే మూల కారణం కావాలి. అలా జరిగితే అప్పుడప్పుడు తను కాస్తైనా మాట్లాడించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగం అంటే ఈ రోజుల్లో మాటల డిగ్రీలు పరపతులు ఉన్నవారికే దిక్కులేదు. ఏ డిగ్రీ లేని రోజాకి ఏం ఉద్యోగం దొరుకుతుంది? చూడాలి, ఏదో ఒక మార్గం చూడాలి. అనంత్ ఆలోచనగా నుదురు కొట్టుకోసాగాడు. రోజా ఇంటికి తిరిగి వచ్చేస్తోంది. మనసంతా ఎలాగో ఉంది. తనకి తెలుసు అనంత్కి ఎంత బాధ కలిగించి వచ్చిందో. కానీ అంతకంటే ఇంకో మార్గం లేదు. ఎందుకొచ్చిన పరిచయాలు? వద్దు. ఆ పరిచయాలు వద్దు. ఆ నలుగురు నవ్వటము, లేనిపోని మాటలు అనటము వద్దు. ఇంకెవరో ద్వేషించడము అసలే వద్దు. రోజా ఈ వారం రోజులు రాత్రింబవళ్ళు ఆలోచించి చివరికి ఒక నిశ్చయానికి వచ్చింది. తన కాళ్ల మీద తను నిలబడాలి. చందు ఆశ తనకెలాగో లేదు. తను ఒక రకంగా స్థిరపడి ఆర్థికంగా నిలబడగలిగితే చందుని ఎలాగైనా దారికి తీసుకురావచ్చు. అంతేకాదు, చందు వల్ల నష్టపోయిన గౌరవ ప్రతిష్టలు తిరిగి పొందాలి ఎప్పటికైనా. ఫలానా అమ్మాయి తమ్ముడు కాబట్టి అనుకొని సంఘం వాడిని క్షమించగలిగే పరిస్థితులు తను తీసుకురావాలి. మామయ్య ఈ మధ్య ఒక నాటక కంపెనీకి వయోలిన్ వాయించడానికి ఒప్పుకున్నాడు. ఆ నాటక కంపెనీ ఊరూరా ప్రదర్శనలు ఇస్తుంది. సంగీతం పిచ్చి ఉన్న ఆయన సర్వం మరిచి ఆ నాటక కంపెనీకి అంకితం అయిపోయాడు. ఇంట్లో రోజు గడవడం కష్టంగా ఉంది. అత్తయ్య మాత్రం ఏం చేస్తోంది? ఉన్న దాంట్లో ఇష్టం ఉన్నా లేకపోయినా తమకి పెట్టారు. ఈ పెద్ద వయసులో వాళ్ళని ఆదుకోవడం తన ధర్మం.
దురదృష్టవశాత్తు చందు చేతికి అంది రాలేదు. కాబట్టి ఇప్పుడు తన మీద రెట్టింపు బాధ్యత ఉంది. శంకరయ్య నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళిన ఈ కుటుంబ భారాన్ని తను స్వీకరించాలి. అది తన కర్తవ్యం అని రోజాకి తెలుసు. కానీ ఎలా, ఏ విధంగా? రోజాకి ఎటువైపు చూసినా మార్గం కనిపించక అగమ్యగోచరంగా ఉంది. చందు అరెస్ట్ అవడంతో ఉన్న ఆ 2 ట్యూషన్లు పోయినాయి. ఎంత ప్రయత్నించినా క్రొత్తవి దొరకటం లేదు. ఎవరి గుమ్మంలోకి వెళ్ళినా పురుగుని చూసినట్టు చూస్తున్నారు. దాదాపు తమ కుటుంబాన్ని అందరూ వెలివేసినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అనంతని ఉద్యోగం చూపించమని అడిగింది. కానీ అది అసంభవమని తనకి తెలుసు. రోజాకి హఠాత్తుగా తనలో తనకే నమ్మకం నశించసాగింది. అందరూ తనని ఎంతో తెలివిగలదని అంటూ ఉంటారు. ఏం తెలివితేటలవి? తన తెలివితేటలు తనకి అన్నం పెట్టడం లేదు. సుఖంగా బ్రతికే ఉపాయం చూపించటం లేదు. జీవితంలో బలంగా ఎదురు దెబ్బతిన్న మనుషులు ఎలా ధైర్య విహీనులై తమలో తాము నమ్మకం పోగొట్టుకుంటారో రోజా కూడా అలాగే అవసాగింది. అనంత్ మతిపోయిన వాడిలా ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయి కాళ్ళు పీక్కుపోతుంటే చీకటి పడుతుండగా వేణుగోపాలరావు గారి ఇంటికి చేరుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి అతను ఇంటికి రాలేదు. తన కోసం లావణ్య, వేణుగోపాలరావు గారు ఇద్దరూ ఎదురుచూసి ఉంటారు. భోజనానికి రాలేనని తన ఆసక్తిని తెలుపుతూ కనీసం ఫోన్ అయినా చేసి ఉండాల్సింది. తను ప్రస్తుతం వాళ్ల ఇంట్లో ఉంటున్నానని, వాళ్లకి అతిథినని మర్చిపోయి ఇబ్బంది కలగజేసినందుకు అతడు సిగ్గుపడ్డాడు. వెళ్ళగానే ఆయనకు ఏం సంజాయిషీ ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఇంట్లో అడుగుపెట్టాడు. లోపల నుంచి బిగ్గరగా మాటలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చిపోయే ఇల్లు, వచ్చిన వారెవరై ఉంటారా అని ఆలోచిస్తూ ఆయన గది దగ్గరగా వెళ్ళాడు. అతనికి చాలా నీరసంగా ఉంది. ఆయనకు ఒక్క నిమిషం కనిపించి క్షమార్పణ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతే ఇక బయటకి రావాల్సిన పని ఉండదు. గదిలోకి వెళ్ళబోయిన అనంత్ అప్రయత్నంగా బయటనే ఆగిపోయాడు. లోపల నుంచి ఆయన స్వరం కఠినంగా, ఆగ్రహంగా వినిపిస్తోంది. నీకు బుద్ధి లేదు, ఇక వస్తుందని కూడా నమ్మకం లేదు. నిన్న అనవసరంగా అంత చిన్న విషయానికి యుద్ధం చేసి ఆ వంట మనిషితో పోట్లాడి వెళ్ళగొట్టావు. ఈరోజు పని మనిషి కూడా రాలేదన్న బాధ నీకేం లేదు. ఇంట్లో చిన్నపిల్ల, నోరు లేని పసిది, 103 డిగ్రీల జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా పడి ఉంటే టింగురంగా అంటూ అలంకరించుకొని క్లబ్బుకి బయలుదేరావు. అసలు నువ్వు మనిషివేనా? లావణ్య స్వరం ఆయనకి సమాధానంగా రెట్టింపు చిరాకుగా, నిర్లక్ష్యంగా పలికింది. కాస్త దానికి పక్కలు వెచ్చబడినంత మాత్రాన మీరింత గొడవ చెయ్యాలా? అయినా కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకునే మీలాంటి తండ్రి ఉండగా నేనుంటేనేం, లేకపోతేనేం? చీచి, వెధవ జన్మ. ఈ బ్రతుక్కి సరదా అంటూ లేదు. నేనే రోజున సరదాగా ఉందామని అనుకుంటానో ఆ రోజునే ఏదో పీడ. నాకు పీడ కాదు మరి. నేను ఈ ఇంటి విషయాలన్నీ చూసుకోవాలి, దీని భారం అంతా మోయాలి. నాకు ఈ ఇంట్లో మళ్ళీ హాయిగాని సుఖంగాని అనిపించే విషయం ఒక్కటి కూడా ఉండదు. ఎందుకొచ్చిన జంజాటం నాకిది? ఏమిటా మాట? ఈ ఇల్లు నీది కాదా? నీకు సంబంధించదా? ఎందుకు సంబంధించదు? ఎందుకు నాది కాదు? పేరుకి పనికి అంతా నాదే. కానీ అవసరానికి 100 రూపాయలు ఇవ్వండి నాన్న అని నోరు తెరిచి అడిగితే చాలు, నేను పని మనిషి కంటే హీనంగా అయిపోతాను. మీరేమన్నా సరే, నేను నిజం చెబుతున్నాను. అమ్మ పోయిన రోజునే నేను వీధిలో పడ్డాను. ఆవిడతోనే నా సుఖం, శాంతి, గారాబం అన్నీ బూడిదైపోయినాయి. లావణ్య, ఏమిటా మాటలు? ఉన్న మాటలే. ఆవిడ పోయినప్పుడే ఈ ప్రపంచంలో ఆవిడకి తప్ప నేనింకెవరికీ అవసరం లేదన్న సత్యం తెలిసి ఉంటే ఆవిడతో పాటు నేను ఇంత బూడిద అయి ఉండేదాన్ని. నాకు ఆ విషయం తెలియలేదు. లావణ్య ఏడవడం మొదలుపెట్టింది. సరే సరే, నిన్ను ఉండమనడం నాది బుద్ధి తక్కువ అయ్యింది. వెళ్ళు వెళ్ళు, నా బాధ ఏమిటో నేనే పడతాను. నిన్ననడం నాదే పొరపాటు. ఇదంతా నా కర్మ. మీ కర్మ ఎందుకవుతుంది? నా దురదృష్టం. నాలాంటి రాత పగవాళ్లకి కూడా వద్దు. బయట నుంచి నా జీవితం చూసేవాళ్లకి నేనే లోటు లేనిదానిలా కనిపిస్తాను. ఇంట్లో చూస్తే నాకేం ఉండదు. ఎంత దౌర్భాగ్యమో! జోబు రుమాలులోకి గట్టిగా చీదేస్తూ అంది. బయట నుంచి ఈ వాదన వింటున్న అనంత్ తండ్రి కూతురు ఘర్షణ పడుతున్న ఈ సమయంలో తను లోపలికి వెళ్ళటం ఉచితం అవునో కాదో నిర్ణయించుకోలేని వాడిలా అక్కడే నిలబడిపోయాడు. లోపల నుంచి మళ్ళీ వినిపించాయి. 4 రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను.
క్లబ్లో కుష్ఠవ్యాధి నివారణకి పోగు చేస్తున్న విరాళంలో నా పేరిట 400 చెప్పానని మీరివ్వనేలేదు. నాకెంత తలవంపుగా ఉంటుందో మీకు తెలియదా? అమ్మ ఉంటే ఇలా చేసేదా? 400 ఈ నెలలో నీకు పై ఖర్చులకి దగ్గర 2000 రూపాయలు ఇచ్చాను. అవన్నీ నేను తిన్నానా? చీరల వాడికి 800 ఇచ్చేశాను. మిసెస్ జోగేందర్ దగ్గర అప్పుడెప్పుడో తీసుకుని మర్చిపోయిన 500 ఇచ్చాను. మీరు కావాలంటే ఆవిడకి ఫోన్ చేసి అడగండి. అదొక్కటే తక్కువైంది. నన్నిలా వేధించటం దేనికి? మీరు ప్రయాస పడడం ఎందుకు? నాకు రావలసిందేదో ఇచ్చేసి నన్ను బయటికి పంపిస్తే సరిపోలా? ఒకరికి ఒకరు సరిపడనప్పుడు ఒకే ఇంట్లో ఉండి ద్వేషించుకునే కంటే విడివిడిగా ఉండడం చాలా మంచిది. మిమ్మల్ని 100 సార్లు అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. నన్నే హాస్టల్లోనైనా పడేయండి. విడిగా ఉంటాను. మీ ప్రాణం హాయిగా ఉంటుంది. ఇదిగో నన్ను రెచ్చగొట్టకు. వెళ్ళు, తక్షణం వెళ్ళు. ఇవిగో నీ 400. ఇది మొదటే ఇస్తే ఇంత గొడవ ఉండేది కాదుగా. ఇద్దరికీ ఎంత శ్రమ తప్పేది. నేను క్లబ్లో ప్రోగ్రాం అయ్యే వరకు ఉండను. మధ్యలోనే వచ్చేస్తాను. రాధ మీ చిన్న కూతురే కాదు, నా చెల్లెలు కూడా. నా బాధ్యత నాకు తెలుసు. నాకెవరూ చెప్పక్కర్లేదు. లావణ్య విసవిస బయటికి వచ్చేసింది. గుమ్మం బయట తటపటాయిస్తున్నట్టు నిలబడిన అనంత్ని చూడగానే తెల్లబోయి క్షణం ఆగి అంతలోనే నవ్వు తెచ్చి పెట్టుకుంటూ, చూడు అనంత్, రాధాకి కాస్త జ్వరం వచ్చిందని డాడీ భూమి ఆకాశం ఎలా తలక్రిందులు చేస్తున్నారో. ఈయనకు వయసు పెరిగిన కొద్దీ చాదస్తం ఎక్కువైపోతోంది అనేసి వెళ్ళిపోయింది. అనంత్ మెల్లగా లోపలికి వచ్చాడు. రాధకి 2 రోజుల నుంచి జ్వరంగా ఉంది. ఆ సంగతి అనంత్కి తెలుసు. శీతల గాలి వల్ల వచ్చిన జ్వరం అని, జాగ్రత్త వహించకపోతే ఏ న్యూమోనియాలోకైనా దింపవచ్చునని డాక్టర్ హెచ్చరించటం కూడా విన్నాడు అనంత్. వచ్చావా అనంత్? రారా. మధ్యాహ్నం భోజనానికి రాలేదేం అన్నారు వేణుగోపాలరావు గారు. రాధ ఆయన ఒళ్ళో ఉంది. అనంత్ దగ్గరగా వెళ్ళాడు. రాధ నుదిటి మీద చేయి ఆనిస్తూ, జ్వరం తగ్గలేదా అన్నాడు. లేదు, నార్మల్ రావడానికి 2-3 రోజులు పడుతుందనే చెప్పాడు డాక్టర్. జ్వర తీవ్రతలో ఉన్న రాధ దాహం అన్నట్లు నోరు తెరిచి సంజ్ఞ చేసింది. నీళ్లు కావాలా? ఉండు తల్లి, ఇక్కడ జగ్గులో అయిపోయినట్టున్నాయి. నువ్విలా నా బంగారు తల్లిలా దిండు మీద తలపెట్టుకుని పడుకుంటే నేను క్షణంలో లోపలికి వెళ్ళి తెస్తాను అన్నారాయన బ్రతిమిలాడుతున్నట్టుగా. క్షణం క్రితం పెద్ద కూతురు మీద విసుగుతో చిరాకుతో మండిపడిన ఆ స్వరానికి, ఇప్పుడు ఈ చిన్న కూతురితో లాలనగా మాట్లాడుతున్న ఈ కంఠస్వరానికి పోలికే లేదనుకున్నాడు అనంత్. రాధ ఆయన ఒడిలో నుంచి తల తీయడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఎలాగమ్మా మరి? ప్రాధేయపడుతున్నట్టుగా మూతి చిన్నది చేసి అన్నారాయన. మీరు కూర్చోండి, నేను తెస్తాను. ఆయన్ని వారించి గ్లాస్ తీసుకొని అనంత్ వంట ఇంటి వైపు వెళ్ళాడు. వంటగదిలో అడుగు పెట్టబోయిన అనంత్ క్షణంసేపు ఆగిపోయి అలాగే నిలబడిపోయాడు. అతని కళ్ళు జుగుప్సగా చూసినాయి. కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అబ్బా, ఇది వంట ఇల్లేనా? ఎక్కడి వస్తువులు అక్కడ చిందరవందరగా పడి ఉన్నాయి. ఎంగిలి కంచాలతో, టిఫిన్ ప్లేట్లతో, కప్పులు సాసర్లతో సింక్ అంతా నిండిపోయి ఉంది. గట్టిగా తిప్పకుండా నిర్లక్ష్యంగా తిప్పి వెళ్ళిపోయినా పైనుంచి సన్నటి ధారగా నీళ్లు కారి వాటి మీద పడుతున్నాయి. గ్యాస్ స్టవ్ పక్కన కడగకుండా ఎండిన చెంచాలు, మూత తీసి ఉన్న పంచదార డబ్బాలున్నాయి. కూరలు తీసిన గరిటెలు ఆ గిన్నెల్లోనే ఉన్నాయి. లావణ్య నిజంగా ఆడదేనా? ఒక్క పూట పని మనిషి రాకపోతే ఇల్లంతా ఇంత అసహ్యంగా ఉండాలా? గౌరమ్మ 4 రోజులు సెలవు తీసుకుని రాకపోయినా బ్రహ్మచారుల కొంప అయినా తమ ఇల్లు ఎంత నీట్గా ఉంటుంది. ఇంట్లో ఇంత డబ్బు ఇబ్బందిగా ఉంటే ఏ ఆడది అలా సింగారించుకొని బ్యాగ్ ఊపుకుంటూ క్లబ్కి బయలుదేరుతుంది? అనంత్ స్టవ్ వెలిగించి నీళ్లు కాచి చల్లార్చి తీసుకువచ్చి వేణుగోపాలరావు గారికి ఇస్తూ, ఈరోజు పని మనిషి కూడా రాలేదా అన్నాడు. లేదయ్యా, రాలేదు. దాని చెల్లెలు ప్రసవించింది, చూసి వస్తాను అంటే పంపించాను. ఈ ఒక్కరోజే, రేపు వచ్చేస్తోంది. వంట మనిషి ఎందుకు మానేసింది? లావణ్య బ్యాగ్లో డబ్బు పోయిందిట. ఆ మనిషే తీసి ఉంటుంది అంటుంది లావణ్య. తీయలేదు అంటుంది ఆవిడ. నిజ నిజాలు ఆ భగవంతుడికే తెలియాలి. నిజమే కావచ్చు. లావణ్య ప్రవృత్తి చాలా విచిత్రమైంది. పనివాళ్లకి అవసరానికి మించిన అతి చనువు ఇచ్చి నెత్తినకెక్కించుకుంటుంది. వాళ్ళేదైనా శృతి తప్పి ప్రవర్తిస్తే పెద్ద రాద్ధాంతం చేసి బయటకి ఈడుస్తుంది. ఈ ఇంటికి లావణ్య యజమానురాలుగా అజమాయిషీ చేసేటంత కాలం
పని మనుషులెవ్వరూ పట్టుమని 10 రోజులు కూడా నిలువరు. రాధకి మంచినీళ్లు పట్టి సరిగ్గా పడుకోబెట్టి కణతలు నొక్కుకుంటూ ఆయన, అబ్బా, ఈ తలనొప్పితో తల పగిలిపోయేటట్టుగా ఉంది అన్నారు. అనంత్ నిశ్శబ్దంగా లేచి వెళ్ళి తన గదిలో ఉన్న శారిడాన్ తెచ్చి స్టవ్ వెలిగించి కాఫీ తయారు చేసి తెచ్చి వేసుకోమని ఇచ్చాడు. వేణుగోపాలరావు గారికి కళ్ళనీళ్లు తిరిగినంత పనైంది. అనంత్, నీకు శ్రమ. ఆయన కంఠం బొంగురుపోయింది. శ్రమ ఏం లేదు, తీసుకోండి, ఆయన కాఫీ తాగుతుండగా అన్నాడు అనంత్. మీకు ఈ ఇంటి భారం అంతా నెత్తిమీద వేసుకొని జాగ్రత్తగా చూడగలిగిన మనిషి ఒకరు మీ చేతి క్రింద చాలా అవసరం. లావణ్య సంగతి మనకు తెలిసిందేగా అన్నాడు. ఆ సంబంధం తీరింది అనంత్. ఎంతమంది వచ్చారు వెళ్ళారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క అవస్థ పడ్డాను. మిమ్మల్ని అర్థం చేసుకొని ఈ ఇంటి పరిస్థితులు సరిగా గమనించి లావణ్య ధాటికి తట్టుకోగల మనిషి కావాలి. ఎవరు వస్తారు? అలాంటి మనిషి దొరుకుతారని కలలో కూడా అనుకోను. దొరకడం కష్టమే, కానీ ప్రయత్నిస్తే. అన్ని ప్రయత్నాలు చేసి విసిగి నా అదృష్టం భగవంతుడి చేతికి అర్పించి ఊరుకున్నాను అనంత్. ఈ జీవితం ఇలా అశాంతిమయంగా తెల్లారాల్సింది. నిరాశ నిస్పృహలతో కూడిన ఆయన స్వరానికి అనంత్ హృదయం జాలితో విలవిలలాడింది. డబ్బుంటే అన్ని సుఖాలు దక్కుతాయనే వెర్రివాళ్లకి ఈ అన్నీ చూపించాలి. డబ్బుతో లభించనిది ఈ జీవితంలో చాలా ఉంది అనటానికి వేణుగోపాలరావు గారి జీవితం చక్కటి ఉదాహరణ. అనంత్ గదిలోకి వచ్చి బట్టలు మార్చుకుని పక్క మీద పడుకున్నాడన్న మాటే గాని అతనికి శాంతి లేకుండా ఉంది. అలసిపోయిన అతని ఆంతర్యం పదే పదే రోజాని గురించి ఆలోచిస్తోంది. వాడిపోయి దుఃఖాన్ని బిగబట్టుకుంటూ, నా కాళ్ల మీద నిలువగలిగే అవకాశం నాకు చూపించు అంటున్న రోజా ముఖం అతను మర్చిపోలేకుండా ఉన్నాడు. ఏమైంది రోజాకి? వేణుగోపాలరావు గారు కూడా మధ్య మధ్య అతని ఆలోచనలన్నీ ఆక్రమించుకుంటున్నాడు. పాపం, ఆయన జీవితం ఎంత అశాంతిమయం, ఎంత నిర్మలంగా నిశ్చితంగా వెళ్ళిపోవలసిన రోజుల్లో అసలే అనారోగ్యంగా ఉన్న ఆయనకి ఎన్ని సమస్యలు. ఇప్పుడు 2 బాధ్యతలు తన మీద ఉన్నాయి. రోజాకి ఉద్యోగం చూపించాలి, వేణుగోపాలరావు గారికి మనిషి కావాలి. ఈ 2 సాయాలు తను చేసి తీరాలి. అలసటగా మంచం మీద అడ్డంగా పడుకొని ఆలోచిస్తున్న అనంత్ హఠాత్తుగా గుండెల మీద పెట్టుకున్న దిండుని గట్టిగా పట్టుకున్నాడు. అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. రోజాకి ఉద్యోగం కావాలి, వేణుగోపాలరావు గారికి ఇంటిని చూడడానికి మనిషి కావాలి. ఆయన రోజాకి ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదు? ఆయనకి చూడాలని తను అనుకున్న మనిషి రోజా ఎందుకు కాకూడదు? అనంత్ దిండుని 2 చేతులతో గట్టిగా, అదే తన ఆలోచనలకి ఆధారం అన్నట్టుగా పట్టుకున్నాడు. తనకి తెలుసు, రోజా వేణుగోపాలరావు గారికి తప్పక నచ్చుతుంది. కానీ రోజాని ఒప్పించాలి. ఇందులో కాని పని ఏముంది? గౌరవహీనం ఏముంది? వయసు మళ్ళిన ఆయన మర్యాదస్తుడు, మంచివాడు. రోజాకి తండ్రి లాంటి వయసు కలవాడు. ఈ ఇంట్లో మరో మగ పురుగు లేదు. రోజా ఎందుకు ఒప్పుకోదు? అన్నిటికంటే ముఖ్యంగా రోజా తన కళ్ళ ఎదురుగా ఉంటుంది. ఇలా సన్నిహితంగా ఉంటే రోజాని ఎలాగైనా తను మళ్ళీ తన మార్గానికి తెచ్చుకోవచ్చు. అనంత ముఖంలోకి రక్తం ఒక్కసారిగా పొంగుకొచ్చింది. ఎంత అద్భుతమైన ఐడియా! రోజా ఎవరో ఫలానా అని ముందు తను చెప్పడు. రోజా వేణుగోపాలరావు గారికి నచ్చుతుంది, నచ్చి తీరుతుంది. రోజా అసలు వ్యక్తిత్వం ఆయన గ్రహిస్తే, ఆయన వాదిస్తే విజయ్ తప్పక తమ వివాహానికి ఒప్పుకుంటాడు. ఒప్పించి తీరుతారాయన. అనంత్ గది తలుపులు తెరుచుకొని సుడిగాలిలా వేణుగోపాలరావు గారి గదిలోకి వచ్చి పడ్డాడు. రాధాకి అప్పుడే మందు వేసి ఆయన పడుకోవడానికి సిద్ధం అవుతున్నారు. హఠాత్తుగా అమిత వేగంగా గదిలోకి వచ్చిన అనంత్ని చూసి ఉలిక్కిపడుతూ, ఏమిటి అనంత్, ఏమైంది అన్నాడు కంగారుగా. నాకో మార్గం కనిపించింది ఉత్సాహంగా అన్నాడు అనంత్. మార్గమా? దేనికి? మీ బాధ తీరేందుకు. నా బాధ? ఆయన తెల్లబోయారు. అవును, ఈ ఇంటి విషయంలో మీరు పడే బాధ. ఇంత క్రితం నుంచి నేను దాన్ని గురించే ఆలోచిస్తున్నాను. మీరు నెలకి ఒక 200 నావి కావనుకుంటే మీకు నేను మీరు కోరుకున్న మనిషిని చూపించగలను. ఆయన మంచం మీద కూర్చున్నారు. అనంత్ వచ్చి ఆయన మంచన ప్రక్కనే ఉన్న వాలు కుర్చీలో కూర్చున్నాడు. ఎవరా మనిషి? నాకు తెలిసిన కుటుంబంలో ఉంది. ఉంది అంటే అమ్మాయా? అవును, చాలా మంచిది. వాళ్ళ కుటుంబం ఆర్థికంగా చాలా చితికిపోయింది. ఆ అమ్మాయికి దురదృష్టవశాత్తు డిగ్రీలు లేవు. అమ్మాయి అంటున్నావు? వయసు ఎంత ఉంటుందేమిటి? అనుమానంగా అడిగారాయన. 20 ఉండవచ్చు.
1-2 పైనే ఉంటాయేమో. చాలా మంచి అమ్మాయి. వేణుగోపాలరావు గారికి వెంటనే వీడికసలు మంచివాళ్లు కాని వాళ్ళంటూ ఎవరైనా కనిపించారా అన్న విజయ్ మాటలు గుర్తుకు వచ్చాయి. ఇంటి అజమాయిషి అంతా చూసుకోగలదు. అవసరం అయితే వంట వార్పు కూడా చేస్తోంది. ఆ అమ్మాయి వచ్చిందంటే మీకు దేనికి ఇబ్బంది ఉండదు. చూడండి, ఆ అమ్మాయిని చూశారంటే మీరే నాకు కృతజ్ఞతలు అర్పిస్తారు. ఆయన అతిశయోక్తులు వింటున్నట్టుగా చూశారు. ఏమో అనంత్, వయసులో ఉందంటున్నావు. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది. మీరు అనండి. సరే, నేను ముందే చెబుతున్నా, నువ్వు వాళ్లకు ముందుగానే ఎలాంటి వాగ్దానాలు చెయ్యొద్దు. ఈ కాలపు ఆడాళ్ల గురించి నాకు చాలా భిన్న అభిప్రాయాలున్నాయి. నాకు తెలుసు, కానీ మీరు రోజాని చూస్తే తప్పక మీ అభిప్రాయం మార్చుకుంటారు దృఢంగా అన్నాడు అనంత్. ఇందులో తప్పేముంది రోజా? నీకు ఉద్యోగం కావాలి. ఆయనకి తన కుటుంబ భారం వహించే మనిషి కావాలి. ఏ డిగ్రీలు లేని నీకు ఏ ఆఫీసులోనో ఉద్యోగం దొరుకుతుంది అనుకోవడం వెర్రితనం. నన్నడిగితే నీకు నిజంగా నీ కాళ్ల మీద నిలబడాలని నువ్వనుకుంటూ ఉంటే ఇది సువర్ణావకాశం. నువ్వు ఏమాత్రం వివేకం ఉన్నా దీనికి ఒప్పుకుంటావు అనంత్ ఆవేశంగా అన్నాడు. అనంత్, రోజా పార్కులో కూర్చొని ఉన్నారు. అప్పటికి గంట నుంచి వాళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతుంది. రోజా అనంత్తో వాదించి అలసిపోయిన దానిలా కూర్చుని ఉంది. అనంత్ అలసట అనేది ఎరుగని వాడిలా మాట్లాడుతున్నాడు. రోజాని ఎలాగైనా ఒప్పించాలని అతను గట్టిగా నిశ్చయం చేసుకున్నాడు. రోజా 1000 ప్రశ్నలు వేసింది, 1,00,000 అనుమానాలు చూపించింది. అన్నిటికీ ఓపికగా వివరంగా జవాబులు చెబుతున్నాడు అతను. అయినా రోజాకి నమ్మకం కుదరటం లేదు. కానీ అనంత్ మళ్ళీ ఏదో అనబోయింది. అనంత్ మధ్యలోనే అడ్డు తగిలాడు. ఈ కానీలు వదిలేయాలి నువ్వు. కాలం మారింది. ఈ రోజుల్లో ఆడపిల్లలు అనేక రకాలైన ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ పురుషుడిలాగానే ఆర్థికంగా స్వతంత్రంగా సంపాదించుకోవాలి. రోజా తన బరువు బాధ్యతలు తనే చూసుకోగలిగినప్పుడు మనిషిలో తనలో ఓ విధమైన నమ్మకం ఏర్పడుతుంది. వ్యక్తిత్వంలో హుందాతనం వస్తుంది. స్వయంగా సంపాదించుకోవాలనుకున్నప్పుడు నీతిగా నిజాయితీగా చేసే ఏ పని అయినా గౌరవప్రదమైనదే. ఏదైనా శరీర కష్టమే. ఈ కష్టాన్ని గురించి ఎక్కువ తక్కువ అనే భేదాలు సమసిపోవాలి. రోజా సమాధానం చెప్పలేదు. ఒక చెయ్యి వెనక్కు ఆనించి దూరంగా చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది. ఆంతర్యం నిండా అంతులేనన్ని సందేహాలు, చెప్పలేనంత భయం. మస్తిష్కం నిండా కోటి ఆలోచనలు పిల్ల చేపల్లా ఎగిరెగిరి పడుతున్నాయి. తను ఉద్యోగం చేయాలని, తన కాళ్ల మీద తను నిలబడే స్వశక్తి సంపాదించుకోవాలని నిశ్చయించుకుంది నిజమే. కానీ అసాధారణంగా విపరీతంగా ఉన్న ఈ ఉద్యోగం అంటే రోజాకి భయంగా ఉంది. ఈ దేశంలో ఏ ఆడపిల్ల ఇలాంటి ఉద్యోగం చెయ్యటం లేదు. 200 రూపాయలు ఆశను కలిగిస్తూ తన వైపు రమ్మనమని కవ్విస్తున్నాయి. కానీ వివేకం, వివక్షతా జ్ఞానం ముందు చూపు వెనక్కు లాగుతున్నాయి. తనకసలే పరాయి వాళ్లతో అంతగా మాట్లాడడం రాదు. అలాంటిది ఇంకోళ్ళ ఇంటి బరువు బాధ్యతలు వహించటమా? అనంత్ అక్కడ కష్టం ఏమీ ఉండదని, వాళ్ళు చాలా మంచివాళ్ళని, ఆ ఇంట్లో పనివాళ్ల మీద అజమాయిషీ మాత్రమే చూడడం అని, ఇలాంటి ఉద్యోగాలు విదేశాల్లో ఎంతోమంది ఆడపిల్లలు సర్వసాధారణంగా చేసేస్తారని ఏవేవో చెబుతున్నాడు. విదేశాలు వేరు, వాళ్ల పద్ధతులు వేరు, వారి ఇచ్చిపుచ్చుకునే మర్యాదలే చాలా వేరు. ఒకరి వ్యక్తిత్వానికి మరొకరిచ్చే ఆ విలువ చాలా అపురూపం. అదీగాక విజయ్ అక్కడుంటాడు. వేణుగోపాలరావు గారికి చాలా సన్నిహితుడని అనంత్ చాలాసార్లు చెప్పాడు. విజయ్ గుర్తుకు వస్తే చాలు రోజా గుండెలు అప్రయత్నంగా విషాదంతో ద్వేషంతో నిండిపోతున్నాయి. అనంత్, అక్కడ మీ విజయ్ ఉంటాడు అనుమానంగా అనబోయింది. అనంత్ మధ్యలోనే తుంచివేశాడు. నాన్సెన్స్. విజయ్కి సమాధానం చెప్పలేని అసక్తురాలివి నువ్వంటే నేను చచ్చినా నమ్మను. విజయ్ కోసం బంగారం లాంటి అవకాశం చేతులారా విడుచుకునే మూర్ఖురాలివి నువ్వు నీ మనసులో లేని పిరికితనం నటించకు రోజా. నీకు విజయ్ కాదు, విజయ్ తాతన్నా, ఆ తాతని పుట్టించిన దేవుడన్నా భయం లేదు. ఆ సంగతి నాకు తెలుసు. రోజాకి రోషం వచ్చింది, ధైర్యం కలిగింది. అవును, నిజమే. విజయ్కి తను ఎందుకు భయపడాలి? అతనింకేం చేయగలడు తనని? వేణుగోపాలరావు గారి సాన్నిధ్యంలో ఉండి క్రమంగా అతని మీద ఎప్పటికైనా ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదైనా అవకాశం కలిగితే ఎంత బాగుంటుంది. కానీ అది సంభవమా? తనకి ఎటువైపు నుంచి అందని ఆ వ్యక్తి మీద ఎలా పగ తీర్చుకోవడం?
చిన్నప్పటి నుంచి ఎవరైనా చిన్న ఎత్తుమాట అంటే రెట్టింపుగా జవాబు విసిరి కొడితే గాని ఊరుకోలేకపోయే స్వభావం రోజాది. కాస్త అవమానం లాంటిది జరిగినట్టు భావిస్తే అంతకు మించి ప్రతీకారం తీర్చుకుంటే గాని నిద్ర పట్టేది కాదు. అలాంటిది విజయ్ మూలంగా కలిగిన ఈ అవమానం గరళంలాగా మింగి ఊరుకోవటం తప్ప మరేమీ చేయలేని తన అసక్తత రోజాకి పిచ్చి ఎక్కించేలా తయారవుతోంది. దావానలంలా దహిస్తోంది. అనంత్ బ్రతిమాలుతున్నట్లుగా అన్నాడు. నా మాట విను రోజా. పోనీ శాంపిల్గా 1-2 నెలలు చూడు. ఈ లోపల నువ్వనుకున్నట్టు పోనీ కుట్టు మిషన్ కొనేసుకుని మానేద్దువు గాని. నీకు ఎప్పుడు ఏ క్షణంలో నచ్చకపోతే ఆ క్షణంలో మానేద్దువు గాని. నిన్ను అడ్డుపెట్టే వాళ్ళెవ్వరూ లేరు. నన్ను ఆలోచించుకొని అనంత్. ఏ పనైనా చేసిన తర్వాత బాధపడే కంటే ముందే దాని బాగోగులు బాగా తరిచి చూడడం మంచిది. ఒప్పుకుంటాను, కానీ మరీ ఆలోచించటమనేది ఉంది చూశావు, అది అంత మంచిది కాదు. అంటే అన్ని వేళలా మంచిది కాదని నా ఉద్దేశం. ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించిన కొద్దీ భయ సందేహాలు అధికమవుతాయి తప్ప నిర్ణయం కుదరదు. మంచో చెడో తెగించి ముందడుగు వేయాల్సిన సమయాలంటే ఇలాంటివే. రోజా మాట్లాడలేదు. అదీగాకుండా వేణుగోపాలరావు గారు చాలా మంచివారు. నీకు తండ్రిలా ఉంటారు. అసలు నా ఉద్దేశం, తండ్రి ప్రేమ కోసం తప్పించే నువ్వు ఆయన్ని. అనంత్. రోజా క్రోధారుణ నేత్రాలతో తిరిగి చూసింది. వాడిగా ఉన్న ఆ చూపుల్లో బాధ, ద్వేషం పోటీ పడుతున్నాయి. కంఠం కత్తి అంచులా కరుకుగా పలికింది. అనంత్, దయ ఉంచి ఇంకెప్పుడు నువ్వు నా ముందు ఆ తండ్రి అనే పదం ఎత్తద్దు. ఈ ప్రపంచంలో నేను అమితంగా అసహ్యించుకునే మాట ఏదైనా ఉంటే అది తండ్రి అనే పదం. మాకు జన్మనిచ్చి మా మంచి చెడ్డలు పట్టించుకోకుండా గాలికి వదిలేసిపోయిన ఆ వ్యక్తి గుర్తుకు వస్తేనే నాకు చెప్పలేనంత అసహ్యం అనంత్. నేనేదైనా భరిస్తాను గాని బాధ్యత విస్మరించిన మనుషుల నీడ కూడా సహించలేను. కన్న సంతానం పట్ల కర్తవ్యం ఎరగని తల్లిదండ్రులు కల్లో కూడా క్షమించలేను. కానీ ఈ ప్రపంచంలో పారేసి వాళ్ల మార్గం వాళ్ళు చూసుకునే వాళ్ళంటే నాకు కించింతు కూడా గౌరవం లేదు. వాళ్ళు ఈ సంఘానికి చీడపురుగుల్లా భావిస్తాను నేను. ఎన్నడూ లేంది రోజా మాటల్లో కసి, ఆ తీవ్రత చూసిన అనంత్ చకితుడయ్యాడు. ఈ ప్రపంచంలో నాకు సాధ్యం అవదుగాని, అయితే బాగా గుణపాఠం నేర్పాలనుకుని కోరే వ్యక్తులు ఇద్దరు. వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. నాలో ప్రతి రక్తకణం వాళ్ళని పగబట్టి ద్వేషిస్తోంది. ఎవరు వాళ్ళు రోజా? ఒకరు నా జన్మకు కారకుడైన వ్యక్తి. ఆయన బాధ్యత లేని తనానికి నా బ్రతుకు, చందు బ్రతుకు నిర్దాక్షిణ్యంగా బలి అయినాయి. రెండో వ్యక్తి ఎవరు? విజయ్. రోజా నాలిక చివరిదాకా వచ్చిన మాట లోపలే ఆగిపోయింది. నేను కాదు కదా? భయంగా చూస్తూ అడగలేక అడిగాడు. అతను అడిగే తీరుకి రోజాకి నవ్వు వచ్చింది. కాదు. హమ్మయ్య, బ్రతికాం. నేను ద్వేషిస్తే నువ్వు బ్రతకలేవా అనంత్? ఒక్క క్షణం కూడా ఊపిరి ఆడదు. నీకా భయం వద్దు. ఆ ప్రమాదం నీకెప్పుడూ రానివ్వను. అనంత్ ముఖం వికసించింది. నాకు తెలుసు రోజా. రోజా ఆపేక్షగా అతని వైపు చూస్తూ అంది. భగవంతుడు చాలా దయామయుడు అనంత్. చందు దూరమైన ఈ పరిస్థితుల్లో నాకు చందు దగ్గర లభించే ఆదరణ, చనువు నీ దగ్గర పుష్కలంగా దొరికేలా ప్రసాదించాడు. అందుకు నేను కృతజ్ఞురాలిని. నవ్వుతున్న అనంత్ ముఖం చిన్నబోయింది. నీకు 1,00,000 సార్లు చెప్పాను ఇప్పటికీ. చందుతో నన్ను పోల్చవద్దని. నా స్థానం వేరని. నేను నీకంటే 4 ఏళ్లు పెద్దవాడిని. ఆ మాట మర్చిపోకు. వయసులో కావచ్చు, కానీ మనసు చూస్తే నాకంటే 8 సంవత్సరాలు చిన్నగా కనిపిస్తావు నాకు. మనం అసలు సమస్య వదిలేసి పక్కదారిలో పడ్డాం. అనంత్ టైం చూసుకుంటూ అన్నాడు. ఇక్కడికి వచ్చి కూర్చుని 1.5 గంట అయ్యింది. ఇంత తర్కం జరిగింది, కానీ నిర్ణయం తేలనే లేదు. నన్నేం చెయ్యమంటావో చెప్పు. తాత్కాలికంగా వచ్చిన ఉత్సాహం తేలిపోగా ఎప్పటిలా అవుతూ గంభీరంగా అడిగింది రోజా. మారు మాట్లాడకుండా నేను చెప్పిన దానికి ఒప్పుకో. నేను ఒప్పుకుంటాను, కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళ అంగీకారాలు ఇస్తేనే గాని నీకు మాట ఇవ్వను. ఏమిటో అనంత్? ఈ మధ్య నా ఆలోచన మీద నాకు నమ్మకం సడలిపోతోంది. దిగులుగా పలికింది. అందుకే నా మీద పూర్తిగా ఆధారపడి నా అభిప్రాయానికి విలువ ఇమ్మంటున్నాను. అయినట్టే. గుడ్డివాడు తాగినవాడి చెయ్యి పట్టుకున్నట్టే. రోజా తల తిప్పుతూ నవ్వింది. ఆ రోజు అనంత్ చెప్పిన విషయాన్ని ఆ రాత్రి ఇంట్లో చెప్పింది రోజా. సావిత్రమ్మ ఒప్పుకోలేదు. రోజా అలాంటి ఉద్యోగం చేస్తే
తను ఎందులోనైనా పడి చచ్చిపోతానని ఖచ్చితంగా చెప్పేసింది. 200 జీతం ఇస్తాడనేసరికి సుందరమ్మ మెత్తబడింది. అమ్మో, నెలకి అంత డబ్బే రోజాకి? ఆ క్షణంలో ఆవిడకి బంగారు బాతులా కనిపించింది. అయినా ఆ పిల్లలో ఏం చూసి అంత డబ్బు ఇస్తున్నారు వాళ్ళు అనే అనుమానం వచ్చింది కూడా. కానీ అనుమానాన్ని ఆశ, స్వార్థం జయించి నోరు మూయించాయి. శంకరయ్య వెంటనే అంగీకరించటమే కాకుండా చెల్లెల్ని మందలించాడు కూడా. మనం పెళ్లి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈడు వచ్చిన పిల్ల, దానికేదో ఒక వ్యాపకం ఉండడం చాలా మంచిది. వెళ్ళని, మంచి చెడు గ్రహించగల జ్ఞానం ఉంది దానికి. నీకంటే నాకంటే జాగ్రత్తగానే ఉంటుంది. దాన్నేమీ అనకండి మీరెవరు. ఆ రాత్రి శంకరయ్య డ్రామా ట్రూప్తో వెళ్ళిపోతున్నాడు. దాదాపు 1 నెల రోజుల వరకు ఇంటికి రాడు. రోజాకి ఈ ఉద్యోగం దొరికితే ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఆయన ఉద్దేశం. అంతేకాదు, తను లేనప్పుడు భార్య వాళ్ళని సాధించే అవకాశం కూడా ఉండదు. రోజా తీసుకురాబోయే జీతం సుందరమ్మ నోరుని అవలీలగా కట్టేస్తుందని ఆయనకి తెలుసు. రాత్రి అందరూ పడుకున్న తరువాత దీపం లేని గదిలో కిటికీలో ముడుచుకొని కూర్చుని ఉన్న రోజా మరోసారి దీర్ఘంగా తను చేయబోయే ఉద్యోగంలో ఎదురవగల సాధక బాధలు తరిచి తరిచి ఊహించి ఆలోచించుకుంది. అనంత్ చెప్పినట్లు ఆ ఇంట్లో వేణుగోపాలరావు గారు తప్ప మరో మగపురుగు లేదు కాబట్టి తన వయసు మీద అత్యాచారం జరుగుతుందనే భయం లేదు. పని పెద్దగా లేదు. అవసరం వస్తే చేయటానికి తను జంకదు. ఇంచుమించుగా తనతో సమవయస్కురాలైన లావణ్యతో స్నేహం కుదిరితే తనకి ఒంటరితనపు బాధ తప్పుతుంది. ఈ మధ్య మనస్థిమితం లేకుండా వెర్రి ఆలోచనలు వెంటాడుతున్న మనసుకి బోలెడంత వ్యాపకం అవుతుంది. నోరు లేని రాధాకి తను చదువు నేర్పచ్చు, ఆటాపాటలు చెప్పవచ్చు, పెట్టుకుంటే కావలసినంత పని. వేణుగోపాలరావు గారు గుర్తుకొస్తే రోజాకెందుకో అప్రయత్నంగా మనస్ఫూర్తిగా గౌరవమైన భావం కలుగుతుంది. పెద్దవాడాయన, ఆయన నీడలో తను చాలా నేర్చుకోవచ్చు, శాంతి పొందవచ్చు. ఒకవేళ అక్కడ పరిస్థితులు తనకి నచ్చకపోతే ఎలాగో 2 నెలలు కష్టపడి భరించి కుట్టు మిషన్ కొనుక్కునే డబ్బు కూడబెట్టి యువతలకి వచ్చేయవచ్చు. మిషన్ కుట్టడం నేర్చుకోవాలని, అది వృత్తిగా స్వీకరించాలని రోజాకి చాలా రోజుల నుంచి ఉంది. నెలకి 5 రూపాయలు ఇస్తే వారానికి 3 క్లాసులు రానిస్తారు. వాటికి మళ్ళీ బట్టలని కొనాలి. ఎప్పుడూ డబ్బు కొరతే. ఎప్పుడు చూచినా పైసాకి పందెమే. రోజా నిట్టూర్పు విడిచింది. కానీ ఇది చూడవచ్చు. కనీసం కొద్ది రోజులకైనా ఈ డబ్బులేమి బాధ నుంచి విముక్తి పొందవచ్చు. నెలకి 200 రూపాయలు. రోజా మనసు ధైర్యంగా అటువైపే నిస్సంకోచంగా మొగ్గింది. కథ కొనసాగుతుంది.